HTML నెస్టెడ్ ఆర్డర్డ్ లిస్ట్ మనం ఎలా చేయాలి, ఈ గివెన్ టేబుల్ అనేటువంటిది మనము HTMLలో మనం ఎలా చూపించాలి అనేది మనము ఈ వీడియోలో మనము చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి నెస్టెడ్ ఆర్డర్డ్ లిస్ట్ అంటే నెంబర్స్లో 1 to 5 అనేటువంటిది, ఇంటీజర్, ఫ్లోట్, బూలియన్ అనేది ఉన్నాయి. ఆర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ కంపారిజన్ ఆపరేటర్స్ అనేటువంటిది లోవర్ ఆల్ఫాబెటికల్లో అనేటువంటివి ఉన్నాయి. అండర్ ఆర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ కంపారిజన్ ఆపరేటర్స్లో రోమన్ నెంబర్స్లో ఉన్నాయన్నమాట. సో వీటిని మనము HTML అంటే వెబ్ పేజ్ ద్వారా ఎలా చూపించాలి, సో ఈ వీడియోలో మనం అనేటువంటిది కలిసి ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేటువంటిది మనము చేయబోతున్నాం. అంటే నెస్టెడ్ ఆర్డర్డ్ లిస్ట్ అన్నమాట. అంటే ఆర్డర్డ్ లిస్ట్ అంటే నెంబరింగ్ అనేటువంటివి ఉన్నాయి అన్నమాట. ఇందులో రోమన్ నెంబర్స్ ఉన్నాయి, నార్మల్ నెంబర్స్, ఆల్ఫాబెటికల్, స్మాల్ అండ్ క్యాపిటల్స్ ఉన్నాయన్నమాట. మరి వీటిని అనేటువంటిది చేసేందుకు నేను VS కోడ్ అనేటువంటిది ఓపెన్ చేశాను. మీరు ఈ VS కోడ్ అనేటువంటిది చూడొచ్చు. ఇందులో మనకి టైటిల్ అనేటువంటి నేను మారుస్తున్నాను, అది నెస్టెడ్ ఆర్డర్డ్ లిస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మీరు HTML కోడ్ కనుక చూసినట్లయితే విచ్ విల్ బి కంటైనింగ్ ద హెడ్ అండ్ బాడీ దట్ వీఆర్ సీయింగ్ ఆన్ ది స్క్రీన్. సో మనం రాయాల్సిన కోడ్ మొత్తం బాడీలో ఉంటుంది అనమాట. సో బాడీలో నేను H1 ట్యాగ్ అనేటువంటిది ఉపయోగించి పైథాన్ కోర్స్ కంటెంట్ అనేటువంటిది కాపీ చేసుకొని అక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు H1 ట్యాగ్. సో దానికి బోల్డ్ అనేటువంటిది కూడా అప్లై చేశాను, ఎందుకంటే మనకి ఇచ్చిన ఎక్సర్సైజ్లో బోల్డ్ అనేటువంటిది కూడా మెన్షన్ చేయబడ్డది అనమాట. తర్వాత మనకి డేటా టైప్స్, ఫస్ట్ ఆర్డర్డ్ లిస్ట్లో డేటా టైప్స్ అండ్ ఆపరేషన్స్ అనేటువంటివి ఉన్నాయి అన్నమాట. సో నేను డేటా టైప్స్ని కాపీ చేసుకొని ఇక్కడ నేను ఆర్డర్డ్ లిస్ట్ అంటే OL అనేటువంటి ట్యాగ్ ఉపయోగించి రాశాను అనమాట. అందులో LI అంటే లిస్ట్. సో ఫస్ట్ డేటా టైప్స్ అనేటువంటి కాపీ పేస్ట్ చేశాను. నెక్స్ట్ అనేటువంటిది నేను ఇప్పుడు మీరు చూస్తే ఆపరేషన్స్. సో ఇక్కడికి వచ్చి నేను ఆపరేటర్స్ తీసుకొని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను. కానీ ఇది ఆర్డర్డ్ లిస్ట్ కాబట్టి నెంబర్ రోమన్ లెటర్స్ అంటే రోమన్ నెంబర్స్ అనేటువంటిది క్యాపిటల్లో ఉన్నాయి కాబట్టి ఆర్డర్డ్ లిస్ట్ తర్వాత చూడండి టైప్ TYPE ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ I అనేటువంటి నేను రాస్తున్నాను. యూ కెన్ సీ ఇట్ ఆన్ ది స్క్రీన్. నేను సేవ్ చేసి ఈ HTML ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ డైరెక్టరీలోకి వెళ్ళి దాన్ని క్లిక్ చేస్తే మనకి డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్లో ఈ కంటెంట్ డిస్ప్లే అవుతుంది అనమాట. యూ కెన్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్. పైథాన్ కోర్స్ కంటెంట్, డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్. దీన్ని మనము ఎక్స్పాన్షన్ చేస్తున్నాము. డేటా టైప్స్ కింద మళ్ళీ మనకి ఒక ఆర్డర్డ్ లిస్ట్ ఉందన్నమాట. సో దాన్ని మనము ఇప్పుడు ఇక్కడ రాయబోతున్నాం. సో డేటా టైప్స్ కింద మళ్ళా నేను ఆర్డర్డ్ లిస్ట్ అనేటువంటిది నేను క్రియేట్ చేశాను అనమాట. దాని కింద మళ్ళీ LI అంటే లిస్ట్. ఈ లిస్టులోనే నేను మల్టిపుల్ ఐటమ్స్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి కాపీ పేస్ట్ అనేటువంటిది చేస్తున్నాను. యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్. సో మల్టిపుల్ ఐటమ్స్ అనేటువంటిది తీసుకొని చేశాను అనమాట. సో డేటా టైప్స్ ఇక్కడికి వెళ్ళి ఇంటీజర్ అనేటువంటిది కాపీ పేస్ట్ చేసి అక్కడ నేను ఇంటీజర్ అనేటువంటిది పేస్ట్ చేస్తున్నాను. రెండవది ఫ్లోట్. చూడండి ఫ్లోట్ని నేను కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. కాపీ అక్కడ, ఇక్కడ పేస్ట్. ఇక్కడ బూలియన్ అనేటువంటిది తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ అనేటువంటిది పేస్ట్ చేస్తున్నాను. నాతో పాటు మీరు కూడా చేస్తున్నారని అనుకుంటున్నాను. నాకేమైనా మిస్టేక్ అనేటువంటిది వస్తే మీరే నాకు హెల్ప్ చేయాలన్నమాట. మనందరం కలిసి ఎక్సర్సైజ్ అనేటువంటిది చేస్తున్నాం. సో ప్లీజ్ కంటిన్యూ అండ్ ప్లీజ్ స్టే.
సో ఇక్కడ మనము కాంప్లెక్స్ అనేటువంటి తర్వాత మిగిలింది నేను డిలీట్ చేసి సేవ్ చేస్తున్నాను. బట్ ఇక్కడ అనేటువంటిది టైప్ ఏంటిది 1 అనేటువంటిది 1 2 3 4 5 కాబట్టి 1 అనేది మనకి నెంబర్స్ అన్నమాట అసెండింగ్ ఆర్డర్లో. సో ఇక్కడ మనం కనుక చూసినట్లయితే డేటా టైప్స్ అనేటువంటిది రావటం జరిగింది. మనం ఒక స్టేజ్ని అనేటువంటిది కంప్లీట్ చేసాం. ప్లీజ్ స్టే ఆన్ ద వీడియో. సెకండ్ వన్ అనేటువంటిది అర్థమెటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్ని మనం ఇందులో ఎలా ఇంక్లూడ్ చేయాలి, అది ఆపరేటర్స్ అనేటువంటి దాని కింద మళ్ళీ నేను ఆర్డర్డ్ లిస్ట్ దీనికి మళ్ళీ అలై లిస్ట్ అనేటువంటి ఐటమ్స్ అందులో యాడ్ చేయాలి. ఒకటి అర్థమెటిక్ ఆపరేటర్స్, రెండవది మీకు అనేటువంటిది కంపారిజన్ ఆపరేటర్స్ అన్నమాట. సో యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియచేయండి, ఐ విల్ రెస్పాండ్. బట్ ఇవనేటువంటిది స్మాల్ క్యారెక్టర్స్, అంటే మనకి వీటిని మనం ఎలా రిప్రజెంటేషన్ చేయాలి. టైప్ ఆర్డర్ లిస్ట్లో టైప్ అనేటువంటిది ఉంది, ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ అని రాసేస్తే సరిపోయిద్ది అన్నమాట. చూడండి, ఇది మనకు అనేటువంటిది మన అవుట్పుట్ అనేటువంటి జనరేట్ చేస్తుంది. వీఆర్ ఆన్ ద ట్రాక్ అన్నమాట. సో మరి అర్థమెటిక్ ఆపరేటర్స్ కింద ఉన్న వాటిని ఎలా మనము యాడ్ చేయాలి HTML పేజ్కి, దానికి మనము అండర్ ద అర్థమెటిక్ ఆపరేటర్స్లో మళ్ళా ఒక ఆర్డర్డ్ లిస్ట్ తీసుకుంటున్నాం అన్నమాట. అందులో మళ్ళీ ఎల్ఐ అంటే లిస్ట్ అన్నమాట. దాన్ని నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను అన్నమాట. యూ కెన్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్. మనం ముందుకు అనేటువంటిది వెళ్తున్నాము. ప్లీజ్ డూ ద సేమ్ ఎక్సర్సైజ్ విత్ మీ. సో ప్లస్ మైనస్ ఇంటూ పర్సంటేజ్ అండ్ మాడ్యూల్ అనేటువంటివి ఉన్నాయి, అవే తీసుకొని ఇక్కడ నేను కాపీ పేస్ట్ ఆర్ టైప్ చేస్తున్నాను. మీరు కూడా టైప్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. నాతో పాటు మన అందరము కలిసి అనేటువంటిది ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం అన్నమాట. కానీ ఇక్కడ చూసినట్లయితే నేను పర్సంటేజ్ ఫ్లోర్ అనేటువంటిది మళ్ళీ నేను ఎడిట్ చేస్తున్నాను. యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్ ఉన్నాయి ఆ ఎక్సర్సైజ్లు ఏదైతే ఇచ్చారో అది నేను చేస్తున్నాను. సో అక్కడ ఫ్లోర్ కాబట్టి ఇక్కడ ఎడిట్ అనేటువంటిది చేసి నెక్స్ట్ ఉన్నటువంటి లిస్ట్ దాన్ని డిలీట్ చేసి సేవ్ చేస్తున్నాను. బట్ టైప్ ఇక్కడ మనకు అనేటువంటిది రోమన్ లెటర్స్లో స్మాల్ కాబట్టి స్మాల్ ఐ అనేటువంటిది లోవర్ కేస్ ఐని నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను. మరి చూడండి, మనకి అవుట్పుట్ అనేటువంటిది వస్తుంది. వీఆర్ ఆన్ ద ట్రాక్, ప్లీజ్ చైర్ అప్, వీఆర్ మూవింగ్ అహెడ్. కంపారిజన్ ఆపరేటర్స్ మాత్రం మనము యాడ్ చేయాలన్నమాట. సో కంపారిజన్ ఆపరేటర్స్కి కూడా మనము వీటిని ఎలా యాడ్ చేయాలని అంటే, మనం ఏదైతే స్టార్ట్ చేసామో వీ నీడ్ టు ఎండ్ అనమాట. ఫినిష్ వాట్ యు స్టార్ట్ అనేటువంటి ఒక కొటేషన్ ఉంది. లెట్ us గెట్ బూస్టెడ్ అండ్ కంటిన్యూ విత్ అవర్ ఎక్సర్సైజ్ అనమాట. సేమ్ థింగ్ని కాపీ పేస్ట్ చేసుకొని కంపారిజన్ ఆపరేటర్స్ దగ్గర నేను అనేటువంటిది చూడండి తీసుకొని నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. బట్ కంటెంట్ని మనం ఎడిట్ చేయాలి. సో యూ కెన్ సీ దిస్ ఇస్ లెస్ దాన్. ఓకే, నెక్స్ట్ అనేటువంటిది గ్రేటర్ దాన్, నెక్స్ట్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నెక్స్ట్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నెక్స్ట్ అనేది ఈక్వల్ అంటే డబల్ ఈక్వల్ అనమాట. నెక్స్ట్ నాట్ ఈక్వల్ కాపీ పేస్ట్ చేసుకొని నేను నాట్ ఈక్వల్కి చేస్తున్నాను అనమాట. ఓకే, వీ హ్యావ్ డన్. Now let us save and refresh the web page. You can go and see data types, operator, comparison operators. It has been there. You have done a great job. Congratulations, pat on yourself. Now from here all these things it has been done, but now we need to add a few more things that has not been there here. The first thing will be the background color, that is body BG color I have given it as in a green.
So you can see it is full green. So now I'm converting into the light green. So you can see on this screen, this is the light green, it has been there. Okay, now what I need to do, this entire nested list I want to put it under the h2 tag, such a way that their font size can be increased. ఆ ఫాంట్ సైజ్ని మనము పెంచుతున్నాం అన్నమాట. అందుకే మనము h2 ట్యాగ్ అనేటువంటిది ఈ యొక్క ఆర్డర్డ్ లిస్ట్ అన్నిటిని మనం h2 ట్యాగ్లో పెట్టామన్నమాట. యూ కెన్ సీ రిఫ్రెష్ అండ్ డూ. నౌ యూ కెన్ సీ దేర్ ఇస్ అ బోల్డ్. ఇట్ హాస్ బీన్ దేర్ అండర్ ద బోల్డ్. సో మనం ఇంకా వీటిని ఏం చేయొచ్చు అంటే ఫార్మేట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనము ఈ డేటాని ఫార్మేట్ అనేటువంటిది చేస్తున్నాము. ఫస్ట్ మనకి ఆర్డర్డ్ లిస్ట్లో అనేటువంటిది, ఫస్ట్ మనకి ఆర్డర్డ్ లిస్ట్ డేటా టైప్స్ అనేటువంటివి ఉన్నాయన్నమాట. సో వీటిని మనం ఏం చేస్తున్నాం, యూజింగ్ ద ట్యాబ్ను ఉపయోగించి మనము వీటి యొక్క అలైన్మెంట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇవన్నీ మనము అలైన్మెంట్ కోసం చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్. సో ఇవి మనకి ఏ లిస్ట్ దేని కింద అంటే నెస్టెడ్ లిస్ట్. ఫస్ట్ డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్ మనకి హై లెవెల్ అన్నమాట. దాని కింద మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్, దాని మీద మనకి డేటా టైప్స్, ఇలా ఒక్కొక్కటి కిందికి కంపారిజన్ ఆపరేటర్స్ అనేటువంటివి ఉన్నాయన్నమాట. సో వీటి కోసం దీన్ని అలైన్మెంట్ చేస్తున్నాను. సో అలైన్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ట్యాగ్స్ మనకి కన్ఫ్యూజ్ కావద్దు అని అనుకున్నట్లయితే మనం వాటిని అలైన్మెంట్ చేయాలన్నమాట. అలైన్మెంట్కి మనము ట్యాబ్ ఉపయోగించి చేస్తున్నాను నేను. ట్యాబ్ చూడండి మీరు. నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏ లెంత్లో అంటే ఏ స్పేస్లో ఆర్డర్ అయ్యిందో అలానే నేను షిఫ్ట్ ఉపయోగించి చేస్తున్నాను అన్నమాట. కంపారిజన్ ఆపరేటర్స్ దాని కింద ఉన్నటువంటి ఆ లిస్ట్ని కూడా నేను షిఫ్ట్ అనేటువంటిది ఉపయోగించి చేస్తున్నాను. సో ఈ కోడ్ మొత్తం అనేటువంటిది మీకు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ అనేటువంటిది ఇవ్వబడుతుంది అన్నమాట. సో మీకు ఎనీ డౌట్స్ కనుక ఉన్నట్లయితే మీరు క్రాస్ చెక్ అనేటువంటిది చేసుకోవచ్చు. సో ఇదంతా సేవ్ చేసిన తర్వాత h2 ట్యాగ్ అనే దానికోసం అలైన్ చేస్తున్నాను. సో ఎవ్రీథింగ్ షుడ్ కమ్స్ అండర్ ద h2 ట్యాగ్ అనేదందుకు ఐఎమ్ డూయింగ్ ద అలైన్మెంట్ అనమాట. సో అలైన్మెంట్ అయిన తర్వాత మళ్ళీ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే మనకి ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది, సో ఏమైనా డిస్టర్బ్డ్ అయిందా అనేదందుకు క్రాస్ చెక్ అనేటువంటిది చేస్తున్నాను అనమాట. సో ఈ టాస్క్ మొత్తంలో మీరు నాతో పాటు అనేటువంటిది ఉండి మరి ఈ టాస్క్ కంప్లీట్ అనేటువంటిది చేసిన మనందరికీ ఒక గ్రేట్ అనేటువంటిది థ్యాంక్స్ అన్నమాట. మనందరికీ ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అన్నమాట. సో యూ డిజర్వ్ గ్రేట్ అప్లాస్. సో యూ హ్యావ్ డన్ ఎ వెరీ గ్రేట్ జాబ్ అన్నమాట. సో ప్యాడ్ ఆన్ యువర్ సెల్ఫ్, దెర్ ఈస్ కాల్డ్ సెలబ్రేషన్స్. సో మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కి మన ఛానల్కి అనేటువంటిది సబ్స్క్రైబ్ అనేటువంటిది చేయండి. బిఫోర్ దట్ please like and share and comment about this video with your friends and those who are interested in the HTML. Thank you very much. We try to meet in the next video. Bye.